హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్। ఈరోజు అయితే నేను ఇక్కడ ఒక పావు కేజీ ఆలు తీసుకున్నాను। వీటితో సమోసా ప్రిపేర్ చేద్దామని అయితే ఆలును మంచిగా శుభ్రంగా కడిగేసి వీటిని ముక్కలుగా కట్ చేసి వాటర్లో వేసుకోవాలి। వేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టేసి దీన్ని ఒక 60% వరకు కుక్ అయ్యేంత వరకు పెట్టుకోవాలి। మరి మెత్తగా ఉడికించకూడదు। ఇప్పుడైతే ఇక్కడ ఒక పావు కేజీ మైదా తీసుకొని ఇలా ఇందులో లైట్గా ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలి। అట్లాగే ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం। వేసిన తర్వాత ఈ పొడినంతా ఒకసారి ఇలా కలిపేసుకొని దీనికోసం అయితే సూజీ రవ్వ ఒక టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను। ఎందుకంటే పైన క్రిస్పీగా వస్తాయి ఆలు సమోసా అనేది, అందుకని ఒక టేబుల్ స్పూన్ సూజీ రవ్వ తీసుకొని ఇందులో వేసి కలిపి కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని అయితే ముద్దలాగా కలిపి పెట్టుకోవాలి। పిండి పలసగా కాకూడదు, గట్టిగా ఉండాలి। పలసగా అయితే కనుక సమోసా మెత్తగా అయిపోతుంది। ఇక్కడ ఆలుని అయితే ఉడికించి చల్లార్చి ఇలా పొట్టు తీసుకున్నాను। ఇలా ముక్కలు ఉన్నాయి కదా, ఇంకా ఇట్లా ఉంటే సరిపోతుంది। దీనికోసం అయితే మసాలా పుదీనా కొత్తిమీర తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను। కడిగేసి ఒక పచ్చిమిరపకాయ సన్నది ఇలా కట్ చేసుకోవాలి। ఇంక ఇందులోకి ఉప్పు తగినంతగా, హాఫ్ టీ స్పూన్ కన్నా తక్కువ వేసాను। ధనియా పౌడర్ ఒక హాఫ్ టీ స్పూను, పావు టీ స్పూన్ వరకే పసుపు, అలాగే కారం ఒక టీ స్పూను, జీలకర్ర పొడి పావు టీ స్పూన్ తీసుకున్నాను। ఇది మ్యాగీ మసాలా, ఇది వేస్తే కొంచెం టేస్ట్గా ఉంటుంది। అంటే మనం రోజు చేసుకోం కాబట్టి ఎప్పుడో అకేషన్గా చేసుకుంటాం కాబట్టి కొద్దిగా వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది, అందుకోసమే వేయాలి। ఇప్పుడు స్టవ్ మీద అయితే బాండి పెట్టేసి ఇందులోకి ఒక టీ స్పూన్ నూనె మాత్రమే తీసుకోవాలి, నూనె ఎక్కువగా వేయకూడదు। నూనె కాలిన తర్వాత కొత్తిమీర అలాగే పుదీనా పచ్చిమిరపకాయ వేసుకొని ఇలా వేపుకోవాలి। వేపుకున్న తర్వాత ఆలు ముక్కలు కూడా వేసి 1 నిమిషం పాటు వేపుకోవాలి। సమోసా చేయటానికి ఆలులో ఆయిల్ అయితే ఎక్కువ వేయకూడదు। ఇంకా ఇప్పుడు తీసుకున్న మసాలాలన్నీ ఇందులో వేసి బాగా కలుపుకోవాలి। అలాగే మ్యాగీ మసాలా కూడా ఒక హాఫ్ ప్యాకెట్ వేసుకుంటే సరిపోతుంది పావు కేజీ క్వాంటిటీకి। ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి। ఇలా మొత్తం చితగొట్టుకోవాలి, పీసులు అలాగే ఉండకుండా చిన్న పీసులు అయ్యేంత వరకు ఇలా ఉడికిన ఆలును చితగొట్టుకొని ఫ్రై చేసుకోవాలి। ఇంక ఇప్పుడైతే పిండి కలిపి పెట్టుకున్నాం కదా, ఆల్రెడీ ఒక 20 నిమిషాలు అయిపోయింది। కొద్దిగా నూనె చేయికి రాసుకొని పిండిని బాగా మృదువుగా అయ్యేంత వరకు ఇలా కలుపుకుందాం। ఇప్పుడు కర్రీ కూడా రెడీ అయిపోయింది కదా, చల్లార్చి పెట్టుకున్నాను। వేడిదే పెట్టి చేయకూడదు, ఇలా చల్లార్చిన తర్వాత మనం సమోసా అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు। ఇప్పుడు మనకు కావలసిన సైజు చేసుకోవడానికి పిండిని అయితే సమాన భాగాలుగా తీసుకొని రౌండ్గా చుట్టుకోవాలి। చుట్టుకున్న తర్వాత పిండి వేసి పూరిలాగా బెలాయించకుండా ఆయిల్తోనే రాక్కోవాలన్నమాట। ఇది మనం ఎప్పుడైనా స్నాక్ తినాలనుకున్నప్పుడు అలా బయట కొనుక్కొచ్చుకొని తినకుండా ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది। ఎందుకంటే బయట కొన్న ఆయిల్ సమోసాలకి రీయూజ్ చేస్తూ ఉంటారు కదా, హెల్త్కి మంచిది కాదు। కాబట్టి ఓపికతో మనం ఎప్పుడైనా ఒకసారి ఇలా ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది అన్నమాట, టేస్ట్ కూడా బాగుంటుంది। ఇలా పూరిలాగా ఒత్తేసుకోవాలి। మరీ నేను స్వీట్ షాప్లో చేసే వాళ్ళ స్టైల్లో కాదు, అంటే నాకు వచ్చిన పద్ధతిలో నేను చేసిన అన్నమాట। ఇలా పూరిలాగా ఒత్తేసుకున్న తర్వాత చేతితో ఇలా మొత్తాన్ని సన్నగా అంటేసుకొని మధ్యలోకి ఇలా మడుచుకోవాలి। దీన్ని మడుచుకున్న తర్వాత దీని మధ్యలో కొద్దిగా కర్రీ పెట్టుకోవాలి। కర్రీ పెట్టిన తర్వాత దీన్ని చుట్టూ మడిచి ఒత్తేసుకోవాలన్నమాట। ఇంకా నాకు స్వీట్ షాప్లో ఎలా చేస్తారో నేనైతే చూడలేదు ఎప్పుడు, కానీ నాకు తెలిసిన పద్ధతిలో ఎలా చేసినా టేస్ట్ అయితే బాగుంటుంది। కాకపోతే పర్ఫెక్ట్ షేప్లో రాకపోవచ్చు, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది। అంటే కర్రీ అయితే ఇక్కడ చాలా బాగా వచ్చింది కదా, కర్రీని బట్టే సమోసా టేస్ట్ తెలిసిపోతుంది కదా। ఇలా చేసి పెట్టేసుకోవాలి। మిగతావి కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసేసుకోవాలన్నమాట। మనం మరీ సమోసాని పెద్దగా చేసుకోవాలంటే పిండి కొంచెం ఎక్కువగా పెట్టేసి పెద్ద పూరిలాగా చేసుకొని పెట్టుకుంటే సమోసాలు మనకు కూడా స్వీట్ షాప్లో కొన్నట్టుగా పెద్దగా వస్తాయి। కాకపోతే నేను మామూలుగా మీడియం సైజుగా చేసిన, మరీ చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా అంతే। ఒక పావు కేజీ పిండికి అయితే ఒక 10-11 ఇలా అయినాయి అన్నమాట।
ఇంకా అంతే. దీనికోసం అయితే కొంచెం టైం పడుతుంది. మొత్తం సమోసాలన్నీ ఇలాగే చేసి పెట్టుకోవాలి. ఓపిక ఉంటే ఇంకా మనం పర్ఫెక్ట్‌గా షేపులు కూడా రావాలంటే అప్పుడు పూరిలాగా పెద్దగా రాకేసుకొని లైట్‌గా పెనం మీద ఫ్రై చేసినట్టు చేసి మళ్ళీ దాన్ని కట్ చేసి చేసుకోవచ్చు. అలా పర్ఫెక్ట్ షేపులు వస్తాయన్నమాట. నేను మామూలుగా ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి ఇలా చేస్తున్నాను ఎలా ఉంటాయో అని. ఇంకా మొత్తం ఇలాగే చేసుకున్నాం కదా, ఇప్పుడు వీటినైతే ఫ్రై చేసుకుందాం. ఇంకా స్టవ్ మీద అయితే బాండి పెట్టేసి ఆల్రెడీ నేను ఆయిల్ అయితే పోసాను. చిన్న కడాయి పెడతాను, ఆయిల్ తక్కువే వేస్తాను. మళ్ళీ రీయూజ్ చేసుకోవడానికి కాలిన ఆయిల్ మంచిది కాదు కదా, అంటే 1-2 రోజులైతే యూజ్ చేసుకుంటాంలే కానీ మరీ ఎక్కువ రోజులు ఉంటే కనుక ఈ ఆయిల్ ఆరోగ్యానికి అంత మంచిది కాదు కదా. ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ఇందులో 2 మాత్రమే వేసి నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఒక దిక్కు ఎర్రగా ఫ్రై అయిన తర్వాత మరోవైపు ఇలా కాల్చేసుకోవచ్చు. అయితే నేను ఇవి చేసిన తర్వాతనే వాయిస్ ఓవర్ ఇస్తాను కదా, కాబట్టి నేను ఒక సమోసా అయితే తిని చూసిన టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంది. కాకపోతే షేపులు మాత్రమే మనకంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు. ఇంకంతే, టేస్ట్ మాత్రం చాలా సూపరు. ఇంకా మొత్తం సమోసాలని ఇలాగే ఫ్రై చేసుకోవాలి. మనం ఎక్కువ క్వాంటిటీ చేసినప్పుడైతే పెద్ద కడాయి పెట్టేసి ఆయిల్ ఎక్కువ వేసి ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవచ్చు. కాకపోతే నాకు ఇక్కడ క్వాంటిటీ తక్కువే కాబట్టి చిన్న కడాయి పెట్టేసి నేను 2 ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఇంకా ఏదేమైనా కానీ టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంది. ఇందులోకి అలాగే కొన్ని పచ్చిమిరపకాయలు, కొద్దిగా ఉప్పు కలిపి ఇలా ఫ్రై చేసి అందులో వేసుకుంటే సూపర్గా ఉంటాయి. సన్న మిరపకాయలు అన్నమాట ఇవి.